హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించేదను. దేవుడి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రంలో మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. ఆయన బాహువు చాపెట గొప్ప తీర్పులు తీర్చి మనల్ని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఏ ఇబ్బందుల్లో మనం ఇరుక్కుపోయామో మనకు తెలియదు, కానీ ఆ ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి వాగ్దానం మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహానతుడ మహాగణుడ నిత్య నివాసిని కొందరు స్తోత్రం ప్రభు. ఈ వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఎన్నో నైనా తండ్రి ఇబ్బందులు మాకున్నాయి అని తిరిగి నైనా తండ్రి వాగ్దానంతో బలపరుచుతుంది దేవానికి కొందరు స్తోత్రంలో. అయ్యా, ఈ వాగ్దానం ఎవరికైతే అవసరం అవుతుందో ప్రభు వాళ్ళు బలపరచండి, స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, వారిని విడిపించండి. అయ్యా నాయన తండ్రి, నేను రాకడ పర్యంతం వరకు నన్ను తండ్రి వేచి ఉంటాను ప్రభు. ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని అడివేడు కొంచెం నాము తండ్రి. ఆమేన్. బాధలన్నీ బంధువులైనా ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు